ఇవాళ నారా భువనేశ్వరి నిజం గెలవాలి రెండో రోజు యాత్ర జరగనుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలో ఇవాళ యాత్ర జరగనుంది. నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన 3 కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగళ్లపాలెం పంచాయతీ పరిధిలో వెంకటరమణ కొడతలేరి గ్రామంలో సుధాకర్ నాయుడు, కాసారంలో వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం సాయంత్రం తిరుపతి మహిళలతో సమావేశం జరగనుంది. మరింత సమాచారం రిపోర్టర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్, చెప్పండి, భువనేశ్వరి యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహాలక్ష్మి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి చేపట్టినటువంటి ఈ యొక్క నిజం గెలవాలి కార్యక్రమంలో రెండో రోజు భాగంగా నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాచరం అలాగే తొట్టంబడి చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలకు వెళ్లి అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మనోవేదనకు గురై మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకు వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఒక క్రితమే నారా భువనేశ్వర్ బయలుదేరారు. అక్కడ ఏర్పాటు కూడా చేశారు. నెక్స్ట్ గా ఈరోజు షెడ్యూల్ తిరుపతిలో మొదట ఈ యొక్క నిజం గెలవాలి కార్యక్రమము తిరుపతిలో చేపట్టి ఇక్కడ మొత్తం కూడా ర్యాలీగా కొనసాగి మహిళలతో ఉద్దేశించి మాట్లాడటం పరిస్థితి ఉంది. అదే షెడ్యూల్ మారిన తర్వాత రెండో రోజు నేరుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం గారు ఇప్పటికే అక్కడ టీడీపీ నాయకులు, శ్రేణులు అలాగే మహిళా కార్యకర్తలు మహిళలంతా కూడా భారీగా చేరుకుని ఆమెకు స్వాగతం పలికేదానికి అన్ని వివరాలు ఏర్పాటు చేశారు. మొదటి మీద ఎక్కడున్నటువంటి శ్రీకాళహస్తిలో తొట్టంబేడికి సంబంధించినటువంటి మండల ప్రాంతాల్లో కూడా మొత్తం పర్యటించనున్నారు. అక్కడ మహిళలను ఉద్దేశించి మాట్లాడి అక్కడ నుంచి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు పైన కావచ్చు, రెవెన్యూ శాఖలో కూడా పూర్తిగా అక్కడ కరప్టెడ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే ఇసుక దందాలు మాకే వీటిపైన కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి తెలుసుకుని పరిశీలించేటువంటి పరిస్థితిని. అదే అక్కడ నుంచి సాయంత్రం తిరుపతికి చేరుకుని సంకల్ప హాస్పిటల్ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సభకు మహిళలతో ఇచ్చి నారా భువనేశ్వర్ మాట్లాడనున్నారు. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.